చిట్టు పేరు ఏం పేరు? నీ పేరేం పేరు? జానకి. సోమరిపోత కొడుకులు ఎవరు? మీరు నలుగురు, అవునా? నాటకము మనం వేయబోతున్నాము. నీ పాత్ర చెప్పమ్మా. ఈ నాటకంలో నా పాత్ర తల్లి, నా పేరు జానకి. ఈ నాటకంలో మాది కొడుకులు. ఏ కొడుకులమ్మా? మరి అలా చెప్పండి. ఈ నాటకంలో నా పాత్ర తండ్రి, నా పేరు రాము. నేను ఈ పొలాన్ని దున్ని మా కుటుంబాన్ని పోషిస్తాను. ఇప్పుడు ఈ పొలాన్ని దున్ని నేను విత్తనాలు వేస్తాను. తనకి ఒకటే ఒక దిగులు, నా కొడుకులు నలుగురు ఏ పని రాదు, ఎలా బతుకుతారో ఏం కథనో అని చెప్పేసి తనకి ఎప్పుడు దిగులుగా ఉంటాడు. ఆ నలుగురు కొడుకులు ఎలాంటి వాళ్ళంటే ఏ పని తెలియకుండా ఏం తెలియకుండా ఎప్పుడూ తిరుగుతూ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఒకరోజు రాము వచ్చేసి భార్యతో ఇలా అంటాడు, నెమ్మదిగా వారు కూడా పనిచేసారులేండి. చనిపోయిన తర్వాత ఉన్న ఆస్తి ఇల్లు అను పొలమే, వాళ్ళ నలుగురిని పెంచుకురా. ఇప్పుడే నలుగురు కొడుకులు అందరూ ఒకసారి కాండ్రా. ఏంటి అరే నేను ఇంకా కొన్ని రోజులే బ్రతికిపోతున్నాను రా. నా ఆరోగ్యం బాగలా, మన పొలాల్లో 2 బిందులు ఉన్నాయి, తీసుకొని రాండ్రా. ఏంట్రా ఎంత దేవునా నిధి కనిపించట్లేదు. తవ్వారుగా 4 విత్తనాలు వేసి నీరు పోయండి. కొన్ని రోజుల తర్వాత పొలంలో మీరు విత్తనాలు చల్లారు కదా, అవి ఎలా ఉందో చూసి రండి. సరే అమ్మా. పొలం బాగా పండింది. ఆ పంటను కోసి సంతలో వెళ్ళి అమ్మండి. సరే అమ్మా. అమ్మా ఇదిగో నగ తెచ్చావు. ఇవేరా మీ నాన్నగారు పొలంలో దాచిపెట్టింది. ఇది మీ నాన్నగారు మీకు ఏం చెప్పాలనుకున్నారంటే మీరు సోమరిపోతు తనాన్ని మానేసి మంచిగా కష్టపడాలి. నీతి, మనము సోమరిపోతులుగా ఉండకూడదు. మనం కష్టపడి పని చేస్తే అదే మన